వైసీపీ నేత పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని ఏపీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కూకట్పల్లిలోని ఆయన నివాసానికి వచ్చి తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తోంది. ఆ సమయంలో వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడంపై వెంకటరెడ్డి కుటుంబ సభ్యులైతే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సమయంలో వాళ్ళ ఫోన్లు లాక్కున్న పోలీసులు భయభ్రాంతులకు గురి చేసినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటరెడ్డి సతీమణి హరిత సాక్షితో మాట్లాడుతూ, నా భర్తకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని పోలీసులు చెప్పారు. వాటిని మాకు కనీసం చూపించలేదు. పోలీసులు మా ఫోన్లు బలవంతంగా లాక్కున్నారని, నా భర్తను తమ వెంట తీసుకెళ్లారు. ప్రశ్నించిన వారి నోరు మూయించడం సరికాదని అన్నారు ఆవిడ. కేసు ఏంటంటే, టీటీడీ విజిలెన్స్ మాజీ అధికారి సిఐ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఆయన మరణంపై సోషల్ మీడియాలో ప్రచారం చేశారంటూ వెంకటరెడ్డిపై చర్యలకు దిగారు తాడిపత్రి రూరల్ పోలీసులు. ఆయనపై 352, 351A, 196A సెక్షన్ కింద కేసులైతే నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.